నెక్స్ట్ వచ్చేసి జంక్ అండ్ ద ప్రాసెస్డ్ ఫుడ్స్. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏంటి? చాలా మందికి డౌట్స్ ఏంటి అని అంటే, ప్రాసెస్డ్ అంటే ఏంటి అంటే ఫుడ్ ని లోపల పెట్టేసి దాన్ని ఎయిర్ ఫిల్ చేసి ఎయిర్ టైట్ గా టైట్ చేసి పెడతారు చూడండి, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ద ప్రాసెస్డ్ ఫుడ్స్. సో ఏంటి ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్? మనం ఎప్పుడు చూసినా రోడ్ మీద ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అవే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఒకటి చిప్స్. సో ఏవైతే చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయో దోస్ ఆర్ ద ప్రాసెస్డ్. అండ్ డీప్ గా ఫ్రై చేసిన ఫుడ్స్, లైక్ డీప్ ఫ్రైస్ చేసినవి, ఏ ఫుడ్ అయినా, అది నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏదైనా కానీ, డీప్ గా ఆయిల్ ఫ్రై చేసినవి, లేకపోతే మనం ఓవెన్ లో డీప్ గా బేక్ చేసినవి, ఇలాంటివన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కూడా మీకు అబ్నార్మల్ గా మీ యొక్క హార్మోన్స్ అనేవి అబ్నార్మల్ అయిపోతూ ఉంటాయి. అండ్ బర్గర్స్, పిజ్జాస్, తర్వాత నూడిల్స్, ఇలా ఈ చైనీస్ రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువగా కూడా ఈ నూడిల్స్ ఇవన్నీ కూడా తింటారు. సో ఈ నూడిల్స్ లో ఏముంటాయి? మళ్ళీ సేమ్ రిఫైన్డ్ కార్బ్స్ ఉంటాయి అండ్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ద సాల్ట్స్ ఇన్ ఇట్. సో ఇవన్నీ కూడా మీకు డెఫినెట్లీ దట్ విల్ ఎఫెక్ట్ యువర్ బాడీ అండ్ యువర్ హార్మోన్స్. సో ట్రై టు అవాయిడ్ ద పిజ్జాస్ అండ్ ది నూడిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బర్గర్స్. పీసీఓడి ఉండి ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో లేక ఒబేజ్ ఉన్నారో వాళ్ళు ఎస్పెషల్లీ ఈ ఒక హై గ్లైసెమిక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి.